అదే అందరికీ నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు భారతీయ ట్రక్రాస్. ఎవరు బాగున్నారా? అందరూ బాగుంటారా? సిమెంట్ అన్లోడ్ అయిపోయిందండి. ఏందండి రైస్ లోడ్ అయింది. మళ్ళీ వెళ్ళిపోదాం కేరళకి, కొల్లం జిల్లాకి అనమాట. కొల్లంకి అదండి రాజమండ్రి బ్రిడ్జ్ అండి. ఇది ఆలుగూరు బ్రిడ్జ్, గోదావరి అనమాట. కింద ఈ బ్రిడ్జ్ పొడవు వచ్చేసి సుమారు 4 కిలోమీటర్లు అండి. అంటే కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకు అనమాట బ్రిడ్జ్, బ్యారేజ్. మొన్న తెల్లవారుజామున విజయవాడ వచ్చాం కదా, ఆయిల్ కుట్టించుకుని అలా బయలుదేరి ఇప్పుడు మధ్యాహ్నం 1:02 అవుతుంది అనమాట. 1 అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి. ఇంకా ఎందుకంటే ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే రేపు ఈరోజు అవదన్నారు. సాయంత్రం అవుద్ది, వెళ్ళేసరికి 3-4 అవుద్ది అన్నాను. ఇంకా ఈరోజు బళ్ళు ఉన్నాయని అన్నారు, రేపు రమ్మన్నాడు. ఇంటికి వెళ్ళి ఇంకా అలాగా ఉండిపోయాను అనమాట. బ్రిడ్జ్ అయిపోయిందండి. ఇది మాత్రం భలే ఉంటుంది. బిల్డింగ్ పైన చూడండి, బాల్ ఉంది. ఫుట్బాల్ ప్లేయర్ అని ఒకవేళ ఇష్టం అనుకుంటా. చిన్న ప్లేస్లో భలే కట్టారు కదా బిల్డింగ్, భలే లేపేశారు. అంత పెద్ద బిల్డింగ్ సింపుల్గా ఉంది, బాగుంది. ఇది కాచారనమాట. ఇక్కడ కూడా ఏదో అబ్జెక్షన్ పెడితే ఇటు గోడ కట్టారు. మళ్ళీ కింద ఏదో ఉంది, వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారనమాట. అందుకని సైడ్ గోడ కట్టారు, మట్టి డస్ట్ అది వెళ్ళకుండా. ఇక్కడ మళ్ళీ కొత్తగా పెట్రోల్ బంక్ ఏదో కడుతున్నారు. ఈ రోడ్లు అన్నీ మీరు వస్తున్నాయి కొత్తగానే అన్నీ. ఇది ఆటోనగర్ అండి, రాజమండ్రి ఆటోనగర్ అనమాట. వినాయకుడి గుడి ఉంది. ఇక్కడ భోజనాలు పెడుతున్నారా, స్వామి అయ్యప్ప భోజనాలు తినేద్దాం. మరి ఒక చోట ఒక ఇదనమాట, ఒక చోట కూర్చుని పెడతారు కదా, ఇక్కడ నుంచుని తినడమే చక్కగా ప్లేట్లో తీసుకుని తినేయడం అనమాట. బాగుంది, ఎవరికి వెయిటింగ్ ఉండదు. ఎలాగా 1:00 అయిపోతుంది. అలాగా ఇంటికి వెళ్ళి చేద్దామా అనుకుంటున్నాను. బాగా దొరికింది ఇక్కడ. ఇదిగోండి ఐటమ్స్ చూడండి, ఒక స్వీటు, ఒక చిప్స్, ఒక కూర, పులిహారి, ఓ పప్పు, ఓ పచ్చడి, సాంబారు, పెరుగు. బాగుంది. ఇది బయట అనమాట. ఇది ఆటనగర్. చూసారా ఎంతమంది వచ్చారా? ఇలా ఎవరో ఒకరు స్పాన్సర్ చేసుకుంటారనమాట అండి. రోజుకి ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తారనమాట. ఒకరోజు ఇల్లు, ఒకరోజు అలా అలాగా ఏదో అలాగా. భోజనాలు మాత్రం ఎక్కడో చోట దొరుకుతున్నాయి మనకి, దేవుడి భోజనాలు లక్కీగానే. ఇంకా ఆ రోజు ఉండి ఇంటికి వెళ్ళిపోయి నైట్ దాకా ఉండి ఉదయాన్నే లేచి 4ంటికి లేచి బయలుదేరనమాట. వచ్చానండి ఆటనగర్ సర్పవరం. ఇది కాకినాడ వచ్చానమాట. తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు 7 ఎంత అవుతుంది. 4ంటికి బయలుదేరి దారిలో వచ్చి స్నానం చేసి పూజ చేసుకుని అన్నీ చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి 7 అయిందనమాట, 7:30. అంటే వాళ్ళు చెప్పారు బొల్లేం లేవు, మీ బండే వస్తుంది, ఇంకా ఆర్డర్ పెట్టలేదన్నారు. అందుకనే కొంచెం ధీమాగా ఇంటికాడ ఉండి వచ్చానమాట. ఇది ఆటనగర్ వచ్చిన తర్వాత మాధవపట్నం అని ఉంటుంది కాకినాడ. మాధవపట్నం నుంచి లెఫ్ట్ తిరిగితే ఆటనగర్ ఉంటుంది అనమాట. ఆటనగర్ రైల్వే గేట్ దాటితేనే. ఇదిగో అన్లోడింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ గోడౌన్ దగ్గర ఏంటంటే ఇలాగా బళ్ళు నుంచి బండికి గోడౌన్లో దిగదు సరుకు అంతాను, వేరే బళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది అనమాట. చిన్న బళ్ళు వస్తాయి కదా, టాటా ఏస్లో, ఏదో ఒకటి ఆటోలో, మినీ ఆటోలో, చిన్న లారీలో, లోకల్లో తిరగడానికి అలా వస్తుంటాయి. అలా ట్రాన్స్ఫర్ అయిపోతుంటాయి అనమాట. గోడౌన్ దగ్గర మాకు ఇదే సేఫ్టీ, బండి ఎక్కడికి తిప్పరు. ఇదే పార్టీకి వెళ్ళామనుకోండి, ఒక 5-6 పాయింట్లు తిప్పుతారు. కుక్క పిల్లల తిప్పి వదులుతారు. గోడౌన్కే బెస్ట్, ఒక చోట ఉంటుంది బండి, కదలదు. మధ్యాహ్నం భోజనం ఎలాగ అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ కొంచెం దూరం నడిస్తే, కిలోమీటర్ కూడా లేదు, ఈ సర్పవరం గుడి అనమాట. సర్పవరం భావనారాయణ స్వామి గుడి అనమాట. మీకు కనబడేది అది. ఈయనేమో నారదుడి వాడి విగ్రహం, కోవెల ఉంది ఇక్కడ. చక్కగా స్నానం చేయొచ్చు. ఉదయం సాయంత్రం స్నానం చేసి, ఆ నారదుడు ఆడవారి వేషంలో ఉన్నారు కదా, అదొక కథ ఉందండి చిన్నగానే సింపుల్గా. ఏంటంటే నారదుడు ఎప్పుడు నారాయణ అంటూ ఉంటాను, నాకు విష్ణుమయ పడదు నాకు అని
ఏదో అన్నాడంట. అంటే ఆయన విష్ణు గారు ఊరుకుంటారా, మాయ చేసి ఈయనకి ఆడవాళ్ళ పుట్టించేసి పిల్లలకి అనేసి మొత్తం మంది మర్చిపోయాడు అనమాట. సంవత్సరాల్లో పడిపోయాడు నారదుడు. మళ్ళీ వచ్చి తర్వాత గుర్తొచ్చింది ఆయనకు నలుగురు పిల్లలకి అన్నాక. అప్పుడు మళ్ళీ నారాయణని తలుచుకుని తపస్సు చేస్తే అప్పుడు మత్తు వదిలి ఎవరు అతిథులు కాదని చెప్పేసి, చూసారు ఎంత బాగుందో. నాగా నిజంగా పాము ఉన్నట్టే ఉందండి. అలాగే చిన్న కథ అనమాట. నారదుడు మళ్ళీ తపస్సు చేసి అప్పుడు అడిగితే విష్ణుమూర్తి ఇంక స్వయంగా మీరు ఉండాలని చెప్పి అడిగితే ఇక్కడ స్వయంగా ఇంక అలాగా విగ్రహ రూపంలో ఇక్కడ ఉన్నారనమాట. కొన్ని వేల సంవత్సరాల క్రితం గుడి అండి. చాలా పాత పురాతనమైన గుడి అనమాట. ఫేమస్ గుడి. ఇక్కడ సర్పం తపస్సు చేసిందంట. సర్పం తపస్సు చేసి వరం పొందింది. అందుకని సర్పవరం అనే ఊరు వచ్చిందనమాట. ఇక్కడ ఆ పేరు వచ్చింది. అలాగైందండి. నిన్నేమో రాజమండ్రిలో చక్కగా భోజనాలు నుంచుని తిన్నాం ప్లేట్లోని. ఇక్కడేమో కూర్చుని అనమాట. హాల్లో పెడుతున్నారు చక్కగానే. ఇక్కడ కూడా రోజుకో స్పాన్సర్ చేస్తున్నారు. ఎవరో ఈరోజు దాత పేరు ఏదో చెప్పారు లోకల్ ఆయన. ఇదండి భోజనాలు బాగానే ఉన్నాయి. చక్కగా తినేసాం. తర్వాత అన్లోడింగ్ అయిపోయింది. సర్వీసింగ్ చేయిస్తాను అనమాట. ఎందుకంటే మరి రైస్ లోడ్కి వెళ్ళాలి కదా కేరళకి. మళ్ళీని ముందేమో చేపల మేత వేసుకొచ్చాం. లైట్గా స్మెల్ వస్తుంది. ఎందుకు వచ్చింది? ఈ సర్వీసింగ్ చేస్తే నేను పైకి ఎక్కితే పైప్ ఇచ్చేసి కొట్టుకోమన్నారు ఆయన. ఏం చేస్తాం, బాడీ కదా, మనమే కొట్టుకున్నాం అనమాట. అలా అయిందండి. సర్వీసింగ్ చేయించేసి తర్వాత రోజు ఉదయం లోడింగ్కి వెళ్ళాను అనమాట. సాయితేజ రైస్ మిల్ అని తొస్పూడి బలభద్రపురం దగ్గర. అంటే ముందు మొన్న వెళ్ళిన చోటకి వెళ్ళాను. వెంకటేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర వేలంకి వెళ్ళాను. మొన్న లోడ్ జారిపోయింది కదా, ఆ రైస్ మిల్కి వెళ్ళాను. మధ్యాహ్నం వరకు ఉండి 12 గంటల వరకు లోడ్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చాను. మధ్యాహ్నం లోడ్ అయిపోతుంది. అదండి మనది 16 టైర్ల బండి కదా, 36 టన్నులు వేసుకుంటాం అనమాట. 36 టన్నులు 720 బస్తాలు పడతాయి మొత్తం. మన బాడీ చిన్నగా ఉంటుంది, కటాకటిగా ఉంటుంది అనమాట. 12 లైన్లో పడతాయి, కొంచెం హైట్ వస్తుంది. అందుకనే మనకు కొంచెం జారిపోయింది మొన్న. బస్తాలన్నీ మొన్న బాగా ఆ పేపరు బాగా జారుడు పేపర్ అనమాట. అందుకని జారిపోయింది మొత్తం లోడ్. మొన్న అయిపోయింది లేండి. ఈ 15 కేజీల బస్తాలు అనమాట. 15 కేజీల బస్తాలు 5 ఉంటాయి. మధ్యలో వచ్చినాయి అంటే 2 పాయింట్లు అనమాట. ఎదర మామూలుగా 50 కేజీల బస్తాలు ఎదరేసి మధ్యలో 15 కేజీలు వేసారు. మళ్ళీ వెనకాల 50 కేజీల బస్తాలు అనమాట. ఇవి అయిన తర్వాత 15 కేజీల బస్తాలు సగం అవుతాయి. సగం ఒక షాపు, సగం ఒక షాపు, 2 షాపులు మొత్తం. కొల్లం ఒకటే, చావరా ఒకటే. కొల్లమే అనమాట. అదండి ఈరోజు మొత్తానికి 3 బళ్ళు అయినాయి. నా 4వ బండి అనమాట. ఇంకో బండి మొత్తం 5 బళ్ళు పైన అయినాయి ఈరోజు ఇక్కడ ఈ రైస్ మిల్లోని. మనం వచ్చేసరికి 3 బళ్ళు రెడీగా అయిపోయి ఉన్నాయి మధ్యాహ్నానికి. తర్వాత ఇంకో బండి వెయిటింగ్లో ఉంది. ఇది మా బండే, వేరే చోట అయిందనమాట. వేరే గోడంలోని ఒక 60 బస్తాలు ఎన్నో తక్కువ వచ్చినాయి, 70 బస్తాలు. నా బండి అయ్యాక వరకు వెయిట్ చేయాలన్నమాట. ఆయన వెయిట్ చేసి అప్పుడు వేయాలి. సరుకు అయిపోయింది. 1 గంటన్నర వెయిట్ చేశారనమాట. లేట్ అయిపోయింది. అలాగా 8:30 అయిందనమాట. అయితే అలా బయలుదేరి దేవరపల్లి వరకు వచ్చానమాట అండి. దేవరపల్లి వరకు వచ్చి పడుకున్నాను ఇక్కడ. 12 అంతా అయిపోయింది. ఇది దేవరపల్లి పార్కింగ్ అనమాట. అంటే రాజమండ్రి నుంచి సుమారు ఒక 28-30 కిలోమీటర్లు వస్తే దేవరపల్లి అని ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్కి తిరిగితే ఖమ్మం రోడ్డు వెళ్ళిపోవచ్చు. మనం స్ట్రైట్ నల్లజర్ల, గుండుగొల్లు, ఏలూరు రోడ్డు అనమాట. ఇక్కడ పడుకుని ఉదయం బయలుదేరండి. ఇది ఉదయం, తర్వాత రోజు ఉదయం అనమాట. ఇది ఇంక పార్కింగ్ ఎలా ఉంటుంది, సేఫ్టీగా ఉంటుంది, టెన్షన్ లేదు, ఫ్రీగా పడుకోవచ్చు అనమాట. ఉదయం 4:05 ఎంత అయింది, మెలకు వచ్చింది. టెక్మన్ స్టార్ట్ చేసి బయలుదేరనమాట. 1 గంట ప్రయాణం చేసి దారిలో వాష్రూమ్కి వెళ్ళి ఒక చోట స్నానం చేసేసి అక్కడే పూజ చేసేసుకునేసరికి ఇంచుమించుగా ఒక 6 ఎంత అయిందనమాట. అలా తెల్లారిందండి. ఇది వచ్చేసి ఏలూరు బైపాస్ అనమాట, బైపాస్ రోడ్డు. అలా మా షెడ్కి వచ్చాను. షెడ్లో ఖాళీ లేవు బళ్ళు.
అంటే ఏంటంటే ఎంటీ బళ్ళు 10 అమ్మేస్తున్నట్టుకున్నారు, అవి వెయిటింగ్లో పెట్టారనమాట. దానివల్ల ఖాళీ లేదు, లేకపోతే లోపల ప్లేస్ ఉంటుంది. ఇంకో మన బయట వెయిట్ చేస్తున్నాం. ఈ బళ్ళు అన్నీ అయ్యేసరికి ఇంతలో ఎలక్ట్రీషియన్ గారు స్వామిమాలు వేశారు. ఆయన ఇక్కడ ఫ్రీగా భోజనాలు పెడుతున్నారంటే తీసుకెళ్లారనమాట స్వామి భోజనాలు. మనకి ఎక్కడికి వెళ్ళినా దేవుడు అలా ఏదో రకంగా భోజనాలు ఇప్పించేస్తుంటారు ఆయన స్వామి. ఇది ఆటనారనమాట, ఆటనార్ మార్కెట్ అంటారంట. తర్వాత వచ్చి ఇంకా బండి లోపల పెట్టి సర్వీసింగ్ చేయించేసి ఇంతలో మన కార్యక్రమాలు పూర్తి అయిపోయినాయి. సాయంత్రం అయిపోయింది మళ్ళీ మొత్తానికి 5 ఎంత అయిపోతుంది అనమాట మన బండి అయ్యేసరికి. మన లెక్కలన్నీ అయ్యి బయలుదేరేసరికి 7:30 ఎంత అయింది సుమారు. అలా జరిగిందండి ఈరోజు. అలా 7:30కి బయలుదేరాను. చాలా ట్రాఫిక్ ఉందన్నమాట విజయవాడ. కరెక్ట్గా గంట పట్టింది విజయవాడ ఎనకేపాటి నుంచి ఈ బ్యారేజ్ దాటడానికి గంటంపావు పట్టిందండి. 8:30 అయింది. అంతసేపు ఉందన్నమాట ట్రాఫిక్. చాలా ట్రాఫిక్ ఉంది, మరి ఏంటో తెలియట్లేదు. మరి ఇది కాజా టోల్గేట్ అనమాట. ఇది దాటేసి చిలకలూరుపేట వరకు వచ్చేసి, అంటే విజయవాడ నుంచి 100 కిలోమీటర్లు వచ్చి చిలకలూరుపేట తర్వాత మాటూరులో పడుకున్నాను అనమాట. సరే అండి, వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను. అయితే మాల్లో ఉన్నాం కదా, ఉదయం సాయంత్రం చన్నీస్తాను కదా, మత్తుగా ఉంటుందన్నమాట, నిద్ర వచ్చేస్తుంది. అందుకని వీడియో లేట్ అవుతున్నాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత నుంచి కంటిన్యూ చేద్దాం. మీరు మాల్లో ఉంటున్నారు కదా, డ్యూటీలో కుదురుతుందా లేదా అని అడుగుతున్నారు. మా ఇంట్లో వాళ్ళకే డౌట్ వచ్చింది, ఎలా చేస్తున్నారా, స్థానం ఎక్కడ చేస్తారా, పూజ చేసుకుంటున్నారా లేదా అని. ఇంకా 28 రోజులు అయింది, 27 రోజులు అయింది. ఒక 10-11 రోజులు డైలీ ఒక షార్ట్ పెడతాను, కొంచెం చూడండి. ఉంటాను మరి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటాను మరి. బాయ్ బాయ్. జై హింద్.